హలో రామ్ సార్. హాయ్ నాగరాజు. చాలామంది నేను ఒత్తిడికి గురయ్యాను. అట్లని జెప్పేసి నేను ఫిజికల్ యాక్టివిటీ చేయలేను. నాకంత టైం లేదు, తీరిక లేదు. ఎక్కడబ్బా ఏదో చేద్దాం అనుకుంటాం గానీ సరిపోవట్లేదు టైం అంతా. చెప్పు చెప్పు. అంటే ఏ బాడీ లాంగ్వేజ్‌లో ఉంటారో ఎక్కువ మంది. ఆ మైండ్‌ఫుల్‌నెస్‌ని ప్రాక్టీస్ చేయరు. పొరపాటున ఏదైనా సక్సెస్ వచ్చినా కూడా, ఆ సక్సెస్‌ని కూడా స్ట్రెస్‌లో నుంచే చూస్తారు గానీ, ఆ సక్సెస్ వల్ల వచ్చినటువంటి బెనిఫిట్ ఏంటి? దీని నుంచి నేను నెక్స్ట్ స్టెప్‌కి ఎలా వెళ్ళాలి? అనుకునేటువంటి ఆలోచన రాదు. దీన్ని ఎట్లా ఓవర్‌కమ్ చేయాలి? ఇది ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి డిజార్డర్ అనుకోండి లిటరల్‌గా. దాన్ని వాళ్ళు గుర్తించరు. ఎవరన్నా గుర్తించి ఎందుకురా అట్లా జీవితాన్ని నాశనం చేసుకుంటావన్నా కూడా ఒప్పుకోరు, ఒప్పుకోలేరు కూడా. నీకు తెలుసా నాకెన్ని పనులున్నాయో? అంబానీ చేసే పనికిను వీళ్ళ పని కంపారిజన్ చేసి చూస్తే అంటే పని ఎక్కువ ఉన్నట్టుంటారు. అవును. దమ్మిడి ఆదాయం ఉండదు. అదే సామెత ఉంది కదా, క్షణం తీరిక లేదు దమ్మిడి దమ్మిడి ఆదాయం లేదు. ఆదాయం లేదు. అయితే నాగరాజు, ఆ బాడీ లాంగ్వేజ్ నువ్వు బాగా స్పష్టంగా చూపించావు ఆల్రెడీ. హ్మ్. సో జనాలకు అర్థమైంటుంది అది మాట్లాడేటప్పుడు ఎలా అని. హ్మ్. ఒకటి, ప్రపంచంలో ప్రతి మనిషికి తన ఇష్టం వచ్చినట్లు జీవించే హక్కు ఉంది. హ్మ్. అలా ఎలాగైనా జీవించవచ్చు, మనం అడ్డుపడం అవసరం. కాకపోతే నీకు ఓ లక్ష్యము, నువ్వేదో సాధించాలనుకున్నావు, పొందాలనుకున్నావు, సంపాదించాలని అనుకున్నావు, ఉండి కోరికకు అసలు క్షణం తీరిక లేదు, కోరిక సాధించలేకపోతున్నావు. హ్మ్. ఈ కన్‌ఫ్లిక్ట్‌లో ఉంటావే, అలాంటి వాళ్ళు రిలాక్స్ అవ్వాల్సిన అవసరం ఉంది. నేనేదో సాధించాలని నీ కోరికతో మిగతా వాళ్ళందరిని ఇబ్బంది పెడుతుంటావే, నువ్వు మానసిక ఒత్తిడి అనుభవిస్తూ, ఇతరుల మీద ఒత్తిడి పెడుతూ, ఆ! అలాంటి వాళ్ళు రిలాక్స్ అవ్వాలి. మేనిఫెస్ట్ చేద్దామని, గోల్‌ని సాధించామని అనుకుంటారే, అలాంటి వాళ్ళు నీ చుట్టూ నీ కంటికి ఎదురుగా ఉన్న అవకాశాలు చూడాలంటే నువ్వు రిలాక్స్ అవ్వాలి. కానీ చాలామంది టీమ్ లీడర్స్ చేసేటువంటి తప్పులు గానివ్వండి, బాస్ చేసేటువంటి తప్పులు గానివ్వండి, ఈయనకి ఫ్రస్ట్రేషన్ వస్తే కిందున్న వాళ్ళందరికి అంటిస్తారు. ఈయనకి ఏదొచ్చినా సరే అది ఆ టీమ్ మొత్తం మీద ఎఫెక్ట్ ఉండేలాగానే చేస్తారు. రిజల్ట్ ఏమైనా గొప్పగా ఉంటదంటే అంత గొప్పగా ఏమి ఉండదు. నిజంగా మీరు చెప్తుంటే నాకది గుర్తొచ్చింది. అంటే దాని ఎఫెక్ట్ టీమ్ మొత్తం మీద ఉంటుంది. ఎంప్లాయీస్ మీద కూడా ఉంటుంది. ఈవెన్ ఇంట్లో డెఫినెట్‌గా కూడా. ఉంటది. హ్మ్. అదే బాస్‌కి, లీడర్‌కి ఉన్న తేడా. బా! బాస్ ఒత్తిడిని పంచుతాడు. లీడరు ధైర్యాన్ని పెంచుతాడు. ఏదైనా కష్టమైన సిచ్యుయేషన్ వస్తే. సో, అట్లా లీడర్‌గా ఆలోచించాలంటే, అట్లా లీడర్స్‌కి కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి. అందులో మైండ్‌ఫుల్‌నెస్ ఒకటి. మైండ్‌ఫుల్‌నెస్ అంటే ఏంటంటే, ఈ క్షణంలో నీ కంటి ఎదురుగా ఏం జరుగుతోందో పూర్తిగా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉండడం అనేది మైండ్‌ఫుల్‌నెస్. నీ చుట్టూ పరిస్థితుల్ని నువ్వు అనుభవంలోకి తీసుకొస్తూ జీవితాన్ని ఆస్వాదించడం అనేది మైండ్‌ఫుల్‌నెస్. నువ్వు ఏ పని చేస్తున్నా ఆ పని గురించే చాలా దీర్ఘంగా దృష్టి పెట్టి పని చేయడం అనేది మైండ్‌ఫుల్‌నెస్. నేను చెప్పిన ఈ పనులు ఏవి కూడా ఈ ఈ టెక్నాలజీ కాలంలో ఎవరికీ ఉండవు. అందుకే చాలాసార్లు మనం ఎక్కువ మెడిటేషన్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. మైండ్‌ఫుల్‌నెస్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. అయితే ఈ మైండ్‌ఫుల్‌నెస్‌కి కూడా ఇప్పుడు ఎవరికీ టైం లేదు. మైండ్‌ఫుల్‌నెస్ అంటే ఏంటంటే, ఇది ఎందుకు అవసరం అంటే, ముఖ్యంగా ఎవరైతే లైఫ్‌లో ఏదైనా సాధించి చూపించాలి అని అనుకున్న వాళ్ళు, మీరు మైండ్‌ఫుల్‌గా ఉంటే ఏంటంటే, కంటికి అందరిని అబ్జర్వ్ చేస్తాం. బాగా గమనించండి. మీరు ఎప్పుడైనా చాలా ఆందోళనగా డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు మీద వెళ్తుంటే, మనం ఎక్కడికి వెళ్తున్నామో దాని మీద దృష్టి ఉన్నప్పుడు తెలిసిన వాడు పక్కన పోతున్నా కంటికి కనిపించడు. అదే నువ్వు చూడలేదా, ఎదురు వచ్చావు చూసావు అనుకున్నాను, అయ్యో నేను గమనించలేదండి. గమనించలేదంటే అర్థం ఏంటంటే, నీ కంటికి ఆనలేదు. యు ఆర్ నాట్ మైండ్ఫుల్, యు ఆర్ థింకింగ్ సంథింగ్ ఎల్స్, అందుకే కనిపించలేదు. ఇప్పుడు నేను ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎ టెక్నిక్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి, ఇంట్లో చాలా బిజీ పనులతో ఉన్న ఆడవాళ్ళకి, బిజినెస్ పనుల్లో ఎప్పుడూ తిరుగుతూ ఇంట్లో వాళ్ళకు కూడా టైం ఇవ్వలేనంత బిజీగా ఉన్న వాళ్ళందరికీ ఈ టెక్నిక్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ మైక్రో మైండ్‌ఫుల్‌నెస్. బా! రూట్ లెవెల్. తక్కువ టైంలో మైండ్‌ఫుల్‌నెస్‌ని ఎలా ప్రాక్టీస్ చేయాలి? మానసిక ప్రశాంతతని ఎలా తెచ్చుకోవాలి? అతి తక్కువ టైంలో. సో, తక్కువ టైంలో ఈ స్టెప్స్‌ని ప్రాక్టీస్ చేస్తే, ఏమీ ఆలోచించకుండా మనం చెప్పినవి ప్రాక్టీస్ చేస్తే మీరు మైండ్‌ఫుల్‌నెస్‌తో ఉన్నట్టే అర్థం. సో, మైండ్‌ఫుల్‌నెస్ ఎందుకు అవసరం అంటే, మళ్ళీ మీరు ఎనర్జీని పోగు చేసుకొని, ఎక్కడైనా ఈ ప్రాక్టీస్ చేసిన వెంటనే మళ్ళీ ఫ్రెష్ మార్నింగ్ స్టార్ట్ అయినట్లు ఉంటుంది. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈజ్. స్టెప్ నెంబర్ 1, టేక్ ఎ డీప్ బ్రీత్. నాగరాజ్, బ్రీతింగ్ ఎట్లా తీసుకోవాలంటే, ఇది మైండ్‌ఫుల్‌నెస్ బ్రీతింగ్. మామూలుగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్‌లో ఎన్నో రకాలున్నాయి, ఎన్నో స్కూల్స్ ఉన్నాయి. ఎన్ని రకాలుగా చేసిన బ్రీతింగ్ చాలా అనుభవపూర్వకంగా చాలామంది ఇది ప్రయోజనం కలిగిస్తుంది. ఇది బ్రీతింగ్ టెక్నిక్. కానీ నేను చెప్పే మైండ్‌ఫుల్‌నెస్‌తో చేసే బ్రీతింగ్ చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే, యూ హ్యావ్ టు బ్రీత్
టు ద స్టమక్. మీ పొట్ట భాగానికి బ్రీత్ తీసుకోవాలి. డీప్ బ్రీత్ అని మీరు బ్రీత్ తీసుకుంటున్నప్పుడు మైండ్ఫుల్నెస్ అన్నాం కాబట్టి మీ పొట్ట ఎలా ఎక్స్పాండ్ అవుతుందో, బ్రీత్ వదిలినప్పుడు మీ పొట్ట ఎలా తగ్గుతుందో దాని మీద మాత్రమే ఫోకస్ చేయాలి. మీరు చూడండి ఎంతగా పొట్ట పైకి వచ్చింది, మళ్ళీ మీరు బ్రీత్ అవుట్ చేసినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళింది. మైక్రో కాబట్టి 3 సార్లు చేయండి చాలు. మీరు ఎంత తీసుకోగలిగితే, లంగ్స్కి కాదు పొట్టలోకి తీసుకున్నారు. దట్ ఈస్ స్టెప్ నెంబర్ 1. 3 టైమ్స్ చేశారు, 3 మినిట్స్ అనుకుందాం మీరు డీప్ బ్రీత్ చేసినా సరే. నెక్స్ట్ స్టెప్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఐ విల్ మేక్ యూ ఆల్సో ఎక్స్పీరియన్స్. ద సెకండ్ స్టెప్ ఈజ్ దట్ ఫీల్ విత్ ద సెన్సెస్ ఫర్ ఎ మినిట్. కొత్తగా ఉంది. చాలా కొత్తగా ఉంది. ఒక నిమిషం పాటు మీ సెన్సెస్ని ఎలా ఫీల్ అవుతారంటే, నారాజ్ ఇప్పుడు నీ దృష్టిని నీ అరికాళ్ళ మీదకి పోనిచ్చి, నీ అరికాళ్ళు షూస్లో ఉన్నాయి, ఆ సెన్స్ని ఫీల్ అవ్వు. నౌ ఫోకస్ ఆన్ యువర్ చైర్. నువ్వు కూర్చున్నావు కదా, సీ హౌ యువర్ బాడీ ఈజ్ సెన్సింగ్ యువర్ సిట్టింగ్. నౌ ఫోకస్ ఆన్ యువర్ బ్లేజర్. అది నీ శరీరాన్ని తాకుతున్నప్పుడు ఉన్న సెన్స్ ఏంటో గమనించు. నౌ లిజన్ టు ద సైలెన్స్. ఈ గాలిలో ఏ స్మెల్ వస్తుందో ఒక్కసారి అబ్జర్వ్ చేయి. ఇప్పుడు నీకు నేను కనిపిస్తున్నాను, నా మీదే పూర్తిగా దృష్టి కేంద్రీకరించు. కాళ్ళు, చేతులు, ముక్కు, ఇప్పుడు నోటిలో లాలాజలం దాని మీద ఫోకస్ చేయి. ఈ 5 సెన్సెస్ని ఒక్క నిమిషం పాటు అంతే. అద్భుతమైన మైండ్ఫుల్నెస్. యు నో హౌ యువర్ బాడీ ఈజ్ ఫీలింగ్. ఎక్కడ కంఫర్ట్ ఉంది, ఎక్కడ అన్కంఫర్ట్ ఉంది, ఎలా సెన్సెస్ ఎలా ఫీల్ అవుతున్నాయి. అయిపోయింది 1 మినిట్. నెక్స్ట్ విల్ గో టు ద నెక్స్ట్ స్టెప్. అక్కడ ఉంచొచ్చు కదా కాసేపు మీరు. ఇది మైక్రో, తక్కువ టైంలో మైండ్ఫుల్నెస్గా ఉండటం. బాగుంది సార్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసిన తర్వాత, బికాస్ ఈ ఫ్లో మనం ఫాలో అవ్వాలి కాబట్టి, డూ ఏ క్విక్ బాడీ స్కాన్. తల నుంచి పాదాల దాకా ఒక్కసారి అన్నీ అబ్జర్వ్ చేయి. ఎక్కడైనా బాడీకి పెయిన్ కానీ, డిస్కంఫర్ట్ కానీ, కంఫర్ట్ కానీ, హాయి కానీ, ఇబ్బంది కానీ అవన్నీ ఉందేమో. తల నుంచి మెల్లిగా తల, భుజాలు, వీపు భాగం, పొట్ట, నడుము, తొడలు, మోకాళ్ళు, పిక్కలు, అరికాళ్ళు ఒక్కసారి స్కాన్ చేయండి. ఒక లైట్ పాస్ అయితే తల నుంచి పాదాల దాకా ఆ స్కానింగ్ని ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ యు ఆర్ థింకింగ్ ఓన్లీ అబౌట్ యువర్ బాడీ. దట్స్ అ వండర్ఫుల్ స్కానింగ్. అండ్ నౌ టేక్ ఏ మైండ్ఫుల్ మినిట్. ఇప్పుడు సైలెంట్గా ఉండండి, ఏమీ చేయొద్దు. ఏమీ చెయ్యకపోవడం చాలా కష్టం, కానీ ఒక్క నిమిషమే కదా. ఏం చేస్తారంటే, ఈజీగా ఉండడం కోసం ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించి బ్రీతింగ్కి చాలా యాప్స్ ఉన్నాయి. మీ డిజిటల్ వాచ్లో బ్రీతింగ్ని ఓపెన్ చేయండి, లేదా మీకు ఏమైనా వాచ్ ఉంటే ఆ సెకండ్స్ ముళ్ళుని అబ్జర్వ్ చేయండి. 1 మినిట్ పాటు ఎగ్జాక్ట్లీ మీరు బ్రీత్ తీసుకోండి, ఆ ముళ్ళునే చూడండి. ఒకవేళ ఇలాంటి అప్లికేషన్ ఉంటే అది బ్రీత్ చేస్తున్నప్పుడు అంటే బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. దీన్ని 1 మినిట్ అబ్జర్వ్ చేయండి. అయిపోయింది 1 మినిట్. నౌ యు ఆర్ జస్ట్ టేకింగ్ మినిట్స్. ఎంత క్విక్గా చూడండి. నౌ యూ విల్ గో ఫర్ ఎ వాక్. ఇట్ ఈస్ ఎ మెడిటేటివ్ వాక్. ఏం ఆలోచనలు లేకుండా నడుచుకుంటూ వెళ్తూ ఉండడం, కనిపించే ప్రకృతిని అబ్జర్వ్ చేస్తూ ఉండడం. అలా నడుచుకుంటూ వెళ్ళండి. మీరు ఆఫీస్లో ఉన్నారా, ఆఫీస్లో నడవండి, కనిపించే ఫర్నిచర్ని, వ్యక్తుల్ని చూడండి. మైండ్లో ఏ ఆలోచన లేదు, ఓన్లీ కంటితో కనిపించేవే చూస్తుంటారు. ఇది మెడిటేటివ్ వాక్. ఆలోచనలు లేకుండా కంటికి కనిపించే దాన్ని మాత్రమే చూస్తూ నడుస్తారు. 1 మినిటే. నడిచిన తర్వాత టప్పుని ఆగిపోండి. ఎందుకో తెలుసా? దిస్ ఈజ్ అ పాజ్ ఫర్ ఎ గ్రాటిట్యూడ్. స్టాప్. ఈరోజు పొద్దున్న నుంచి ఎవరైనా మిమ్మల్ని ఆహ్లాదంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉంచిన వాళ్ళు, మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయని వాళ్ళు, సహాయం చేసిన వాళ్ళు, మిమ్మల్ని ఆనందంగా ఉంచిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి గ్రాటిట్యూడ్ చెప్పండి. అప్పటి వరకు ఎవరికి గ్రాటిట్యూడ్ చెప్పాలో, ఇది మీరు ఇంట్లో గృహిణి కావచ్చు, ఆఫీస్లో లీడర్ కావచ్చు, ఒక సాధారణమైన ఎంప్లాయీ కావచ్చు,
ఓ చిన్న బిజినెస్ ఓనర్ కావచ్చు, ఇవన్నీ చేయొచ్చు. నౌ సే గ్రాటిట్యూడ్ సైలెన్స్లో ఆగిపోయి చేయండి. ఆగినప్పుడు మీ ఏంటంటే అది ఒక గుర్తు ఏంటంటే ఎప్పుడు నడిచినా మెడిటేటివ్ వాక్, ఎప్పుడు ఆగినా గ్రాటిట్యూడ్స్. థ్యాంక్స్ టు పీపుల్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ మై టీమ్, థ్యాంక్స్ ఫర్ మై కస్టమర్స్, థ్యాంక్స్ టు ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్స్ టు మై స్పౌస్, ఐమ్ వెరీ హ్యాపీ. దట్స్ ఆల్. 1 minute ఓవర్. ఒక అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయారు. అది ఎలా ఉందంటే నాకు జైంట్ వీల్ ఎక్కినప్పుడు ఒక ఫీల్ కలుగుతుంది చూసారా, అలాంటి ఫీల్ కలిగింది. వాట్ ఏ మైండ్ఫుల్ ప్రాక్టీస్ అండ్ ఫెంటాస్టిక్. You will enjoy like this micro mindfulness. This is how you are. Your day will be there. ప్రశాంతంగా ఉంటుంది. ముఖంలో ఉన్న ప్రశాంతత అందరి ముఖంలో కనిపిస్తుంది. You are just making a 5 steps, 5 minute micro mindfulness. ప్రొఫెషనల్స్ అండి. నో వర్డ్స్. వెరీ గుడ్ నాలెడ్జ్, సెన్సిబుల్ Yes. అండ్ ఏ రకంగా చూసుకున్నా కూడా నాకైతే ఆహ్లాదకరంగా అనిపించింది. అన్నీ ఉన్నాయి, ఒకటే అని చెప్పడానికి లేదు, కానీ మిక్స్డ్ ఫీలింగ్, బట్ ఎమోషనల్లీ కనెక్టెడ్ విత్ నేచర్ అండ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ క్లాస్ మళ్ళీ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నారాజు August 9th హ్యాపీ మనీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. విజువలైజేషన్ 2.0. ఓకే. విజువలైజేషన్ 2.0 అంటే విజువలైజేషన్ అంటే తెలిసిన వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ప్రోగ్రామ్. జీవితంలో మనీ, హ్యాపీనెస్ ఇవి రెండు కలిసి ప్రయాణించే మార్గాన్ని చూపించేది విజువలైజేషన్ 2.0. ఈ హ్యాపీ మనీ అటెండ్ అయిన వాళ్ళందరూ వాళ్ళ హ్యాపీనెస్ గురించి ఎప్పుడు ఫోకస్ చేయని వాళ్ళని ఎలా పొందారో ఆ అనుభవం కావాలనుకుంటే హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 August 9th స్టార్ట్ అవుతుంది. నా బర్త్డేకి ముందు రోజు నేను కూడా క్లాస్ అటెండ్ అవుతాను సార్. గుడ్ స్టార్ట్. నిజంగా నేను కూడా కొత్త రెజల్యూషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. నాకు కూడా అటెండ్ టైం వచ్చింది, రిపేర్ చేసుకునేటువంటి అవకాశం. సో డెఫినెట్గా నేను ఈ సిరీస్ మొత్తంలో నేను కూడా ఉంటాను. సో మీరు కూడా మాతో పాటు ట్రావెల్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ సిరీస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి August 9th క్లాస్కి ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను రామ్ గారు డైరెక్ట్గా నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సార్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.